ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తవేజు లేఖరులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల పాటు పెండోంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డాక్యుమెంటరీ రైటర్లు తమ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తవేజు లేఖరులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి సర్దార్ అందిస్తారు. రిజిస్టర్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే విజయవాడలోని పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పెండౌన్ కార్యక్రమం చేపట్టి నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వారిని అడిగి వారి సమస్యలు సార్ చెప్పండి సార్, ఏంటి సార్ మీ సమస్యలు? ప్రభుత్వం 396 జీవో ప్రవేశపెట్టింది. ఈ జీవో ద్వారా దస్తావేజు లేఖర్ల మనుగడకే ప్రమాదకరంగా పడింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వమే ఆర్ఎస్కేల ద్వారా ఒక సంస్థలను ఏర్పాటు చేసి ఆ యొక్క సెంటర్లోనే దస్తావేజులు రెడీ చేయటం, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరిగే విధానంగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇదేంటంటే దాని వలన ఎంతోమంది ఈ దస్తావేజు లేఖర్లు, డిటిపి ఆపరేటర్లు, ఇతర మా మీద ఆధారపడిన ఇతర ఉద్యోగస్తులు కూడా అందరూ రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఈ 396 విధానాన్ని రద్దు చేయవలసిందనేది మా యొక్క మనవి. దీని వలన మేము ఉపాధి కోల్పోతాం. మమ్మల్ని అందరూ రాష్ట్రం మొత్తం ఈ రోజున దస్తావేజు లేఖర్లందరూ కూడా పెండౌన్ కార్యక్రమం చేపట్టి దస్తావేజులు ఏ ఒక్క వ్యక్తి కూడా దస్తావేజులు రాయకోకుండా ఈ పెండౌన్ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కాబట్టి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరగకూడదు అనేది మేము నిర్ణయించుకున్నాము. దీని వలన ప్రభుత్వం కూడా మాకు సహకరించి మా యొక్క జీవనోపాధికి గండిపడుకోకుండా మమ్మల్ని మా డాక్యుమెంటరీని కొనసాగించవలసిందిగా మేము కోరుచున్నాం. మధ్యవర్తులు మరియు దళారుల దోపిడీ అరికట్టడానికే ఈ ప్రవేశపెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు మధ్యవర్తులు అనేది కాదండి, ఆస్తి ఇప్పుడు వ్యక్తులకి, కక్షిదారులకి ఆస్తి అనేది కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఒక్క దస్తావేజు లేఖల వల్లనే అవుతుంది తప్పితే ఇంకెవరి వల్ల కాదండి. ప్రభుత్వం ఈ విధానం వలన మరి ఏం చేస్తుందో, మరి జనాలు ఎంతవరకు నష్టపోతారు అనేది జనాలకు తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ మా విధానంలో ఏ విధమైన అవినీతి అనేది జరగట్లేదు. మేము చెప్పేది ఏంటంటే అవినీతి అనేది జరగట్లేదు. ప్రభుత్వం మరి అట్లా డెసిషన్ ఎందుకు తీసుకుంది అనేది మాకైతే అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వ విధానంలో అనేక రకాల ఉంది. కేవలం మా మీద పడి మాదే అవినీతి అనటం అనేది కూడా ప్రభుత్వం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఈ విధానం మూలంగా ప్రజలకు వచ్చే నష్టాలు ఏంటి? ఇప్పుడు మేము మా దగ్గరకు వస్తే మేము గంటలో రెడీ చేసి గంటలో రిజిస్ట్రేషన్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన విధానంలో కూడా గంటలోనే డాక్యుమెంట్, పావు గంటలోనే డాక్యుమెంట్ వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఈ విధానం ప్రవేశపెట్టడం వలన డాక్యుమెంట్ ఎంతసేపు పడుతుందో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, జనాలకు క్లారిటీ లేదు. అది మేము చెప్పేది. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పెండౌన్ కార్యక్రమం ఎన్ని రోజులు, ఇది కనుక లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీది? భవిష్యత్ కార్యాచరణ అంటే మా ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించేంత వరకు కూడా మేము పెండౌన్ అనేది చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మేము పెండౌన్ కార్యక్రమాన్ని ముందర నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం మా యొక్క సమ్మెని సానుకూలంగా పరిశీలించి ఏమన్నా ఉంటే మేము విరమించుకుంటాం, లేదనుకుంటే ఇట్లా కొనసాగిస్తాం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకున్నాం. సార్ మీ పేరు? నాగేంద్ర ప్రసాద్ అండి. నేను సీనియర్ డాక్యుమెంట్ రైటర్ ఇక్కడ. ప్రభుత్వం 36/2026 తేదీన ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 తద్వారా ప్రైవేటు రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రజలకు ఆస్తుల యొక్క రక్షణ అనేది కొరవడుద్ది. రెండోది, ఈ వృత్తిలో మేము దస్తావేజు లేఖలను సుమారుగా 5 లక్షల మంది కుటుంబాలు సెల్ఫ్ వృత్తి ప్రభుత్వం ఆధారపడకుండా మా యొక్క స్వశక్తితో చేస్తున్నామండి.
మేము కనుక మా ప్రజలకి మీ ఆస్తుల యొక్క రక్షణ కోసం ఫస్ట్ అగ్రిమెంట్ దగ్గర నుంచి కొలతల దగ్గర నుంచి 4 హద్దుల దగ్గర నుంచి కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే విధానంలో మేము చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఫ్రంట్ ఆఫీసుల విధానంలో ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వం అసలు రక్షణ లేకుండా పోతుంది. తద్వారా ప్రజలు చాలా నష్టపోతారు, కబ్జాలకు కూడా అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల మేమేం చెబుతున్నామంటే ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోని రద్దుపరుచుకుని మా యొక్క జీవనోపాధికి ఆటం కలగకుండా సగటు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి మరి అదేవిధంగా గతంలో మాకు 2001లో మా యొక్క లైసెన్సులని ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళీ పునరుద్ధరించి ఆ లైసెన్సులు ఉండడం వల్ల ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి భద్రత అనేది ఉంటుంది. ఎవరైనా క్వశ్చన్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది లైసెన్స్ ఉంటే. లైసెన్స్ లేకపోవడం వల్ల ఆ వ్యక్తి ఎవరు, రాసిన వ్యక్తి ఎవరు, దానికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ప్రస్తుతం మేము కోరుకునేది ఏంటంటే అందరికీ లైసెన్స్ ఇప్పించండి. మీ అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎన్నో రకాల సహాయ సహకారాలు కానీ చేసిన వాళ్ళం కానీ వ్యతిరేకం కూడా కాదు. మీ ప్రభుత్వ విధానాలకు కూడా వ్యతిరేకం కాదు. మా జీవనోపాధిగా ఆటంకాలకుండా మా అందరూ రోడ్డు మీద పడేయకుండా చూడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రభుత్వం 396 జీవోను రద్దు చేయకపోతే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రావణ్తో సర్దార్ జీ తెలుగు.